అందరికీ నమస్కారం అండి. దయచేసి ఈ వీడియో డిఎస్సి అభ్యర్థులే కాక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది నా పర్సనల్ వీడియో. దయచేసి నా పర్సనల్ విషయం గురించి నేను చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు నా పర్సనల్ అంటే నా లైఫ్ స్టైలు, నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనుకోండి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే కొంతమంది కామెంట్లు నన్ను చాలా బాధించాయండి. సో ఈ విషయమై నాకు వీడియోలోనే మాట్లాడాలి. ఇది అభ్యర్థులకు కానీ, సో విద్యార్థులకు కానీ, సో కాబోయే ఉపాధ్యాయులకు కానీ, సో సమాజానికి కానీ, సో ఇక ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కావచ్చు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది నీ క్వాలిఫికేషన్ ఏంటని, నువ్వేం చేస్తుంటావని, నీ ప్రొఫెషన్ ఏంటని, ఇవి రకరకాల ప్రశ్నలు. నువ్వు చిలక చూసి చెప్తావా, ఇంకా ట్యాంక్ బండ్, ఇట్లా ఇంకా చాలా దారుణం కామెంట్లు చేస్తారు. అవన్నీ నేను వీడియోలో చెప్పను, ఎందుకంటే సంస్కారం కాదు. ఎందుకంటే ఆ వీడియోలో చెప్పి అది మళ్ళీ చూసి బిడ్డలో ఎవరైనా చిన్నపిల్లలు చూస్తే, సో 13 సంవత్సరాల వయసు నుంచి 65 సంవత్సరాల వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారు. రెండోది ఏంటంటే ఇంకొక సంతోషకర విషయం ఏంటంటే ఇది అమెరికాలో ప్లస్ కువైట్లో ఎక్కువ చూస్తున్నారు. అమెరికాలో, కువైట్లో ఈ 2 దేశాల్లో మన వీడియోలు ఎక్కువ చూస్తున్నారు. సో ఇది అందుకు నేను సంతోషపడుతున్నాను. అందుకని ఇది వరల్డ్ వైడ్ వెళ్తున్నాయి కాబట్టి వీడియోలు. సో మనం వీడియోలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా హుందాగా మాట్లాడాలి. సో కొంచెం డిసిప్లిన్గా, క్రమశిక్షణగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ద్వారా నేను సమాధానం చెప్పను, కానీ వాళ్ళు తెలుసుకోవాలని నేను చెప్తున్నా. సో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్కి వస్తే, మేము చాలా పేద కుటుంబాల్లో పల్లెటూరులో పుట్టిన వాళ్ళమండి. సో మాకు కష్టాలు తెలుసు. ఎందుకంటే అడవులకి వెళ్ళినప్పుడు ఒకసారి మేము కట్టెలు అంటే పొయ్యిలో పెట్టుకునే కట్టెలకి అడవులకి వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే జాలి ముళ్ళని, ఆ జాలి ముళ్ళు నొప్పి తెలిస్తే మీరు వీడియో కామెంట్లు ఏసీ రూముల్లో నుంచి కూర్చొని కామెంట్లు పెట్టడం చాలా ఈజీ. ల్యాప్టాప్ నుంచో, టీవీ నుంచో, లేకుంటే సెల్ ఫోన్ నుంచో, లేకుంటే ఇంకా అదర్ డివైజెస్ నుంచి. సో పేద కుటుంబాల నుంచి పుట్టి మాకు చదువులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకునేటప్పటికి కూడా మాకు యూపీఎస్సీ ఉంటుంది, సివిల్ సర్వీసులు ఉంటాయన్న విషయం మాకు తెలియదు. సో నేను ఒక సందర్భంలో ఒక ఇన్స్టిట్యూషన్లో కోచింగ్కి వెళ్తే, సో అక్కడ ఇన్స్టిట్యూషన్ అంటే కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళా. ఫస్ట్ మొట్టమొదటిసారిగా కంప్యూటర్ని టచ్ చేసింది 2012లో టచ్ చేశాను. వెళ్తే మౌస్ పట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇట్లా మౌస్ పట్టుకుంటే ఒక తిరుపతి అనే ఒక అబ్బాయి అన్నాడు, ప్రిలిమ్స్ మెయిన్స్. అరే తిరుపతి ప్రిలిమ్స్ మెయిన్స్ అంటున్నావు ఏంటన్నట్టు అప్పుడు చెప్పాడు. అన్న యూపీఎస్సీ అన్న, ఇది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారన్న. నేను అట్టా 2012 దాకా కూడా మాకు ఈ సివిల్ సర్వీసులు ఉంటాయని తెలియదు. చూడండి ఎంత దారుణము, ఎంత బాధాకరం. అంటే మా ఊరు అలాంటిది, మా బ్యాక్గ్రౌండ్ అలాంటిది. అంటే చదువుకున్న వాళ్ళు అంటే ఉద్యోగాలు ఉన్నాయి తెలుసు, కానీ అతని ప్రాసెస్ ఏ విధంగా, అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏ విధంగా పోతారు, ఏ విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ ప్రాసెస్ తెలియదు. అంతేగాని జిల్లా కలెక్టర్ అంటే మాకు తెలుసు, 10వ తరగతి కలెక్టర్ అంటే తెలుసు, ఎమ్మెల్యే అంటే ఎంపీ అన్నీ తెలుసు, కానీ ప్రాసెస్ తెలియదు. ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది, ఈ విధంగా రాసిపోతారు. అలా 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 స్టెప్ బై స్టెప్ చూసాము. ప్రపంచంలో ఈరోజు ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అన్ని మీద నాకు ఐడియా ఉంది. సో ఏ యూనివర్సిటీ టాప్ ర్యాంకులు ఉంటాయి, సో ఇట్లా స్టడీస్ ఉంటాయి, ప్రపంచ విద్య మీద కూడా నాకు ఒక అవగాహన ఉంది. సో ఇన్ని భారతదేశమే కాదండి, సో నేను ఇన్ని ఫ్యాక్టర్స్ విషయాల్లో నీకు ఏపీడిఎస్ మీద నేను కటాఫ్లు నేను చెప్తున్నాను. కటాఫ్ విషయాల్లో నాకు ప్రెడిక్షన్స్ మీద నేను నిన్న పరిశీలించి, సో చదువు మీద కానీ క్వశ్చన్ పేపర్లు, డిఎస్సి క్వశ్చన్ పేపర్లు అన్నీ నేను చూశాను, పరిశీలించి నేను ప్రెడిక్షన్స్ ఇస్తున్నా. మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టండి, తప్పులేదు. కామెంట్లు పెట్టేటప్పుడు అయ్యా ఇది నీలో లోపం ఉంది చదివి అట్టా అని మీ ఇష్టానుసారంగా మీరు ఏదో మాట్లాడేసి పిచ్చి పిచ్చి మాటలు ఏదో అసలు అలాంటి భాషను ఉపయోగించడానికి కూడా మీరు ఉపాధ్యాయులా, కాబోయే ఉపాధ్యాయులా, లేకుంటే రాసిన ఎగ్జామ్స్ రాశారా, లేకుంటే మీరు మీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి? సో ఇది కరెక్ట్ కాదండి. దయచేసి బాధ, ఆవేదనతో మాట్లాడుతున్నా. సో కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవాలని నా కోరిక, అర్థం చేసుకోవాలని నా ప్రయత్నం. అంతేగాని మీరు ఇట్లా పోతే సమాజం ఎట్టుకోవాలని మంచి విషయం చెప్పండి, షేర్ చేయండి, తప్పులేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దయచేసి ఈ వీడియో మీకు ఎవరైనా, ఈ వీడియో నా పర్సనల్ వీడియో కాబట్టి నచ్చితే ఎమ్మిటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.